యూజువల్‌గా నేను జనసేన మీద గానీ, పవన్ కళ్యాణ్ గారి మీద గానీ, నా మీద గానీ, మా కుటుంబ సభ్యుల మీద గానీ, ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా ఎన్ని విమర్శలు చేసినా నేను రియాక్ట్ అవ్వను. ఓకే. కాలం అన్నిటికి సమాధానం చెప్తది. నేను ట్రూత్‌ఫుల్‌గా ఉన్నానా? లేకపోతే మా కుటుంబం ట్రూత్‌ఫుల్‌గా ఉందా? అన్నిటికి మించి మా నాయకుడు ఎంత జెన్యూన్‌గా ఉంటాడు, ఎంత గొప్ప వ్యక్తి, ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి, మా మీద వచ్చేటువంటి ఏ టైప్ ఆఫ్ విమర్శలను గూడా మేము పట్టించుకోము. ఎందుకంటే మీరు ఎన్ని విమర్శలు చేసినా మాకు గనక కరెక్ట్‌గా లేము అనుకున్న రోజున డెఫినెట్‌గా అప్పుడు మేము బాధపడతాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది కూడా నేను రెస్పాండ్ అవ్వకూడదు అనుకున్నా. కానీ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాకు చాలా గౌరవనీయమైన వ్యక్తి. నాకు ఆయనతో ముక్క పరిచయం కూడా లేదు. కానీ ఆయన్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఒక మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి అండ్ లెఫ్టిస్ట్ భావాలున్న వ్యక్తి. ఆయన బీజేపీనో లేకపోతే మమ్మల్నో విమర్శించడం మేము తప్పుగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అది ఆయన ఆలోచన. మేము ఆలోచించే విధానం వేరు, వాళ్ళు ఆలోచించే విధానం వేరు. ఈ రెండిట్ల మధ్యలో చాలా గ్యాప్ ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆయన వ్యక్తిత్వాన్ని కానీ, లేకపోతే ఆయన యొక్క నాలెడ్జ్ని కానీ, ఆయన ఇంటెగ్రిటీ కానీ ఎప్పుడు శంకించలా. ప్రొఫెసర్ నాగేశ్వర గారు లాంటి వ్యక్తి ఒక కరప్టెడ్ పార్టీ వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని అనిపించిన చాలా సందర్భాల్లో మేము ఎప్పుడు కూడా దాన్ని విమర్శించాలి. ఎందుకంటే స్టిల్ ఒక రాజకీయమైనటువంటి అభిప్రాయం అనేది వ్యక్తిగతం. మంచి పార్టీ వైపు ఆలోచిస్తున్నారా, లేకపోతే కరప్టెడ్ పార్టీ వైపు ఆలోచిస్తున్నారా కూడా మేము ఎప్పుడు పట్టించుకోవాలి. ఓకే, ఆయన అట్లా అన్నారు కదా, మమ్మల్ని విమర్శిస్తున్నారు, మేము ఎలాగా ఆ విమర్శల్లో నుంచి ఏదన్నా రీజనబుల్గా ఉంటే దాన్ని మేము కరెక్ట్ చేసుకోవటం, లేకపోతే దాని మీద మేము ఫర్దర్గా ముందుకెళ్ళటం, లేకపోతే అది పట్టించుకోకపోవటం మేము చేసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో ఆయన లాంటి వ్యక్తి ఎక్కడో అమిత్ షా గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు వెళ్ళారు, కరప్టెడ్ పార్టీ లీడర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కళ్యాణ్ బాబు గారు అరెస్ట్ చేయమన్నారు, ఒప్పుకోలేదు. ఈ మాటలు మీ నోట్లోంచి రావటం అంటే ఒక్కసారి అంటే నాకు వేరే వాళ్ళు ఎవరన్నా సరే పట్టించుకోవాలి నాగేశ్వర గారు, కానీ మీలాంటి వ్యక్తి అలా మాట్లాడుతుంటే, ఇలాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతుంటే ఈ సమాజానికి నిజం చెప్పేవాడు ఎవడు ఉండడా అనిపించింది. మీరు ఎలా మాట్లాడారు నాగేశ్వర గారు, మీ గురించి చెప్తున్నాను, మీరు తప్పుగా అనుకోకండి. మీరు ఒక సి గ్రేడ్ యూట్యూబర్ లాగా మీరు మాట్లాడారండి. సరైనటువంటి అవగాహన లేకుండానో, లేకపోతే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎలా మాట్లాడతారు నాగేశ్వర గారు? పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక సందర్భాల్లో విమర్శించడం మేము తగ్గించలేము. మిమ్మల్ని ఎప్పుడు తప్పుగా అనుకోవాలి. ఓకే, పెద్ద ఆయన లెఫ్టిస్ట్ భావాలు ఉన్నాయి కాబట్టి ఇటు విమర్శిస్తారని సహజమే అనుకున్నాం. కానీ ఇది ఎలా మాట్లాడారంటే, మీరు కళ్యాణ్ బాబు క్యారెక్టర్ని వ్యక్తిగతంగా అసాసినేట్ చేసినట్టు మాట్లాడారు. మీకు అర్థమవుతుందో లేదో. మేము అధికారంలో లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఇష్యూలో మోడీ గారితోటో లేకపోతే అమిత్ షా గారితోటో ఎంతో చనువు ఉండి పరిచయాలు ఉన్నా సరే ఏనాడు కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ నన్ను ఇలా చేస్తుంది, వీళ్ళకి ఏదైనా చేయండి అని ఎప్పుడు అడగల. ఎందుకంటే కళ్యాణ్ బాబు అనే వ్యక్తి ఒక ఇండిపెండెంట్ ఫైటర్. ఆయన బేసికల్గానే ఒక ఫైటరు, అనే గొప్ప భావాలున్న వ్యక్తి. మీకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి బయట ఆయన మాట్లాడే మాటలో లేకపోతే ఇంకోటో ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్తో మీరు అనలైజ్ చేయొచ్చు తప్ప, మాకు కళ్యాణ్ గారి మీద అపూర్వమైనటువంటి గౌరవం ఉంది. ఎందుకంటే ఏనాడు కూడా స్వార్థం లేకుండా కేవలం ప్రజల బాగు కోసం తన జీవితాన్ని కూడా వదులుకొని, ఆరోగ్యాన్ని కూడా వదులుకొని పనిచేస్తున్న వ్యక్తిని మీరు చాలా చీప్గా అమిత్ షా గారి దగ్గరికి ఇలా మాట్లాడారని ఎట్లా అన్నారు నాగేశ్వర గారు? మీకు ఎలాగొచ్చింది ఆ మాట? మీ నోట్లోంచి రావటం అంటే ఇది అంటే ఇంకా నాగేశ్వర్ లాంటి వ్యక్తి కూడా ఇలా మాట్లాడితే స్టేట్లో సరిగ్గా మాట్లాడేవాడు లేడనమాట. అయితే అందరూ ఇలాంటి వాళ్ళేనా అని అనిపించింది. మీరు ఈ సి గ్రేడ్ యూట్యూబర్లో మాట్లాడారు నాగేశ్వర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ ఫైటర్ అండి. అధికారం లేనప్పుడు కూడా సింహంలాగా ఉన్నాడు, అధికారం వచ్చినప్పుడు కూడా సింహంలాగా ఉన్నాడు, ఎప్పటికీ సింహంలాగా ఉంటాడు. ఈజ్ అ ఫైటర్. మేమందరం కూడా ఆయన ఎందుకు పిచ్చిగా అభిమానిస్తామంటే యాజ్ అ బ్రదర్గా కాదు, ఒక కార్యకర్తగా ఆయన అంటే ఎందుకు పిచ్చి అంటే అది క్యారెక్టర్, అది వ్యక్తిత్వం. మీరు వెళ్ళి అమిత్ షా గారు జగన్ గారిని మీరు అరెస్ట్ చేయండి ఎలా మాట్లాడతారండి? ఆయన ఎలా అనుకుంటారు మీరు? డూ యూ థింక్ ఈజ్ లైక్ ఎనీ అదర్ టామ్ డిక్ అండ్ పొలిటికల్ లీడర్ అనుకున్నారా? అది కన్వెన్షనల్ పొలిటికల్ లీడర్ అనుకున్నారా? హస్ గాట్ గ్రేట్ ఇంటెగ్రిటీ అండి. అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా అవసరం లేకుండా వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పాత వీటిని ఎప్పుడు మళ్ళీ మాట్లాడలా. పని మీద ఉన్నాడు దృష్టి, మన ప్రజలకు ఏం చేయాలన్న దీంట్లో ఉన్నారు. మీరు ఎలా అండి అలా చీప్గా మాట్లాడతారు? మీరు ఈ విషయంలో మీకు అమిత్ షా గారు పడకపోవచ్చు, రైట్, నో ప్రాబ్లం. కానీ అమిత్ షా గారిని కూడా ఎలా మీరు అసాసినేట్ చేశారు? మీరు అంటే ఆయన యొక్క క్యారెక్టర్ని ఎలా అసాసినేట్ చేశారంటే, జగన్ లాంటి కరప్టెడ్ పర్సన్ మాకు చాలా అవసరం అని ఆయన అన్నాడా మీతోటి? మీరు విన్నారా? ఎలా సార్ మీ ఇలాంటి వాళ్ళకి చెప్పేది? నిజంగా చాలా హర్టింగ్ ఉందండి. మిమ్మల్ని విమర్శించాలనిపించట్లేదు నాకు. పాపం, మీరు చాలా మంచి వ్యక్తి, కొంచెం వాల్యూస్ ఉన్నాయి. లెఫ్టిస్ట్ భావం నుండి రైటిస్ట్ భావం నుండి మధ్య మార్గం మాలాంటి వాళ్ళని ఫాలో అవుతుంది కూడా ప్రజల కోసం చేస్తున్నాం సార్. ప్రజలను సర్వీస్ చేద్దామని ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశాలు లేవు. మీరు అమిత్ షా గారు లాంటి ఒక హోమ్ మినిస్టర్ అండి, ఆయన అవమానించారు మీరు.
అంటే క్రిమినల్ లీడరు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి జగన్కి మనకు స్నేహితుడైన ఆయన అన్నాడని మీరు అన్నారా? ఏంటండి ఇది? ఆయన వ్యక్తిత్వాన్ని అలాగా చంపేస్తారా మీరు? లేకపోతే మన మోడీ గారిని తగ్గిస్తారా మీరు? విమర్శించండి, ఇంత చీప్గా విమర్శించకూడదు సార్, మీ నోట్లోంచి రాకూడదు అన్నమాట ఇది. ఇంకా దారుణం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్యాకేజీ కోసం నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు అన్న విషయం వింటుంటే అది ఎంతవరకు నిజమో కాదు నాకే బాధ అనిపించింది. సార్ నాగేశ్వరరావు గారిని ఏంటి అలా అంటున్నారు అని బాధ అనిపించింది. కానీ మీ యొక్క ప్రవర్తన అలా అనుకూలంగా చేసింది నాగేశ్వర గారు. ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి అది సరిదిద్దుకోండి సార్, బయటకు వచ్చి కరెక్షన్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు మాట్లాడిన దానికి మీతో ఒక మాట మాట్లాడాలి, ఇలా కరెక్ట్గా లేదని చెప్పడానికే ఈ వీడియో పెట్టాను సార్. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ గ్రేట్ లీడర్ పవన్ కళ్యాణ్, వీఆర్ కమిటెడ్ టు వర్క్ ఫర్ పీపుల్. డబ్బు కోసం, అధికారం కోసం మేము పని చేయట్లేదు. నాగేశ్వర గారు మీరు పెద్దవారు, మీకు ఏదైనా కుదిరితే ఈ మాటలు వెనక్కి తీసుకోండి. లేదు నేను ఇలాగే ఉంటానంటే మీ విజ్ఞతకి, మీ యొక్క సంస్కారానికి వదిలేస్తాను నాగేశ్వర గారు.